వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ప్రజెంట్ మనం ప్యాషన్ కార్స్ మాదాపూర్లో ఉన్నాము. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వీడియో చేశాము. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. 4 lakh బడ్జెట్లో 10 కార్స్ రివ్యూ చేయబోతున్నాం. 1 కాదు 2 కాదు 10 కార్లు 4 లక్షల బడ్జెట్ లోపే 4 lakh బడ్జెట్ లోపే రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఈ వీడియోని చివరి దాకా చూసి వెహికల్ ప్రైస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెహికల్ ప్రైస్ చూద్దాం. సో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. మనకు అండర్ 4 lakhలో కార్ ఉన్నారు. అది ఏమాత్రం నిజమో తెలుసుకుందాం. హలో అన్న. సార్ అండర్ 3.99 lakhs. మన లాస్ట్ టైం మనం 2.99 lakhs పెట్టాం. ప్రీవియస్ వీడియో అంటే అన్ని సెగ్మెంట్ పెట్టాం కదా. లాస్ట్ టైం 2.99 lakhs పెట్టాం. ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్ దాకా వచ్చినాయి. అట్లా మనం పెట్టిన 10 కార్స్ కూడా సోల్డ్ అవుట్ అయింది. ఇప్పుడు కొంచెం బడ్జెట్ ఎక్కువ 3.99 lakhs అంటే అండర్ 4 lakhs లో ఒక 12 కార్స్ వరకు రివ్యూ చేద్దాం. ఎక్సలెంట్ అండర్ 4 lakhs 10 కార్స్ రివ్యూ చేద్దాం. సో గైస్ 4 lakh బడ్జెట్లో 10 కార్స్ 1 కాదు 2 కాదు. సో 10 కార్లు ఉన్నారు కదా. ఏమేమి ఉన్నాయి అన్ని ఆటోమేటిక్లు ఇద్దామండి. గ్రాండ్ ఐటెన్ ఉంది, హోండా జాజ్ ఉంది, నార్మల్ i10 ఉంది, డస్టర్ వెహికల్ ఉంది ఎస్యూవీ టైప్ లో, అండ్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఉంది. ఇవన్నీ ఒక 11 వెహికల్స్ వరకు 11 to 12 వెహికల్స్ రివ్యూ ఇద్దాం. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే i10 వెహికల్ అండి. ఇది 2013 మోడల్ అంటే 3 years వ్యాలిడిటీ ఉంటుంది. మనకు 2.5 year వ్యాలిడిటీ ఉంది. ఇది మనకు ఒక 220 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. స్పోర్ట్స్ వేరియంట్ రెడ్ కలర్ లో చాలా నీట్గా ఉంది. బండి కూడా మోడల్ ఏదైనా ఓన్లీ 2,20,000 ఇద్దాం. 2013 మోడల్ అండి. i10 మాన్యువల్ వేరియంట్, స్పోర్ట్స్ వేరియంట్ 2013. సో గైస్ i10 స్పోర్ట్స్ వెహికల్ అది. సో 2013 మోడల్ 2013 మోడల్. సో కార్ అయితే చాలా బాగుంది. చాలా నీట్ గా ఉంది సార్. రెడీ టు డ్రైవ్ ఉంది. ఎక్సలెంట్ గా ఉంది బండి కూడా. మీరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎవ్రీథింగ్ చూపించండి. సో i10 స్పోర్ట్స్ ఇది 13 మోడల్. సో కార్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ డ్యామేజ్ ఏం లేదా అన్న? డ్యామేజ్ ఏముంటుందా? ఏమి ఉండదండి. ఎందుకుంటుంది మనం. సో గైస్ ఒకసారి మనం రైర్ సీట్లు చూద్దాం. సో చాలా బాగుందా? చాలా నీట్గా ఉందండి. మొత్తం చూపించండి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బండి బాగుంది. చాలా నీట్గా ఉందండి. మీరు స్పేస్ కానివ్వండి. సో గైస్ చూడొచ్చు 13 మోడల్ 2013 స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ వేరియంట్ ఇందులో వేరియంట్స్ ఉంటాయి. ఎరా అని బేసిక్ వేరియంట్, మ్యాగ్మా వేరియంట్. రెగ్యులర్గా మనం వెహికల్ కొనాలి అని సర్చింగ్ చేసే వాళ్ళకి మనం చెప్పే ప్రైజెస్ మోహన్ గారు చాలా రిలయబుల్ అనిపిస్తాయి. అలా కాకుండా ఖాళీగా వాచ్ చేసే వాళ్ళు ఏంటంటే అరే ప్రైజెస్ ఎక్కువ పెడుతున్నారు అలా ఉంటుంది. ఇలా కాదు, ఒకసారి మనం మైండ్లో పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు 10 సార్లు సర్చ్ చేస్తాం కదా. మీరు ఎక్కడైనా చూడండి. ఇంకోటి OLX అలాంటి వాటిలో కొంచెం తక్కువ పెట్టి ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ అని మనం ఇచ్చే పారామీటర్స్ వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేరు. మన ఆఫీస్లో బోత్ సైడ్ కమిషన్ తీసుకుంటాం కానీ 100% జెన్యూన్ ఉంటేనే చేస్తాం. మేము ఇద్దరం చాలా రోజులు చేస్తున్నాం వీడియోస్. మా దగ్గర చాలా నీట్ ఉంటాయండి. యాక్సిడెంట్, ఫ్లడ్, ఇంజన్ బోర్ చేసిన వెహికల్ ఉండవు కాబట్టి మీకు కొంచెం 10-20 వేలు అటు ఇటు ప్రైస్ అనిపించినా రండి, వెహికల్ చూసుకోండి, నెగోషియేట్ చేద్దాం. ఓకేనా? మనం చెప్పేది 2013 మోడల్ 2,20,000 చెప్తున్నామండి. వచ్చి వెహికల్ చూడండి సార్. ఇంకేదన్నా కూడా కొంచెం స్లైట్లీ ట్రై చేద్దాం. ఓకే. ఈ వీడియోలో మనం అండర్ 4 lakhs వెహికల్ చూపిస్తా ఉన్నాం కదండి. అండర్ 4 lakhsే కాదు, అండర్ 2 lakhsలో కూడా ఆటోమేటిక్ వెహికల్ ఇప్పగలం మనము. ఇది వచ్చేసి i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. 2011 మోడల్ ఆటోమేటిక్. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇది. సో 11 ఆటోమేటిక్ మోడల్ తక్కువనే కానీ 2011 ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్, స్పోర్ట్స్ వేరియంట్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ 52,000 తిరిగిందండి. ఇది 52,000 తిరిగింది. మీరు ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి ఎంత నీట్గా ఉందో. ఎందుకంటే ఆయన రీసెంట్గానే మీరు రీడింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ఓన్లీ 52,000 డ్రివెన్ ఉంది. ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ అన్నీ కూడా కొత్త అండి. అండ్ 8 inches ఫుల్ టచ్ స్క్రీన్ ఉంది చూడండి. విత్ రివర్స్ కెమెరా కూడా వచ్చేస్తుంది. సో లెర్నర్స్కి మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలి, నేను నేర్చుకుంటున్నా అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది వెహికల్ కూడా చూడండి. సింపుల్గా ఏం స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. ఒకసారి రేట్ సీట్ కూడా చూడండి. సో గైస్ చూడొచ్చు సీట్ కవర్లు అయితే చాలా బాగున్నాయి. 11 మోడల్ ఇది. ఎప్పుడు దాకా ఉంటుంది ఫిట్నెస్? 2011 మోడల్ 1 year ఇంకా ఫిట్నెస్ ఉందండి. 1 year తర్వాత మనకి 5 years ఫిట్నెస్ వస్తుంది. 11 మోడల్ ఆటోమేటిక్ వేరియంట్ అనేది మనకి జస్ట్ 1,85,000 ఇద్దామండి వెహికల్. 1,85,000 ఓన్లీ 1,85,000 ఇద్దాం. ఆటోమేటిక్ వెహికల్, టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా ఉన్నాయి, రెడీ టు డ్రైవ్, 100% జెన్యూన్ ఉంది వెహికల్ కూడా. అలా కాకుండా మనం ఇందాక చూపించాం కొంచెం ఓల్డ్ మోడల్ ఉంది అనుకునే వాళ్ళకి ఏంటంటే నాకు ఆటోమేటిక్గా కావాలి ఒక 325 వరకు కూడా పెట్టగలను అనుకునే వాళ్ళకి నార్మల్ i10 కన్నా గ్రాండ్ i10 అండి. ఇది మోర్ స్పేషియస్ ఉంటుంది. 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా ఆటోమేటిక్ వేరియంట్ 2014 స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఏంటంటే ఇది ఫుల్ స్టార్ట్ బటన్ అన్నీ వస్తుందండి. స్మార్ట్ కీ అన్నీ ఉంటాయి. వెహికల్ ఇంటీరియర్ కూడా చూపించండి. చాలా నీట్గా ఉంది. సో గైస్ i10 స్పోర్ట్స్ ఇది 40 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. సో చాలా మంది ఆటోమేటిక్ కార్స్ కావాలంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కార్ అనమాట. ఫుల్ స్టార్ట్ బటన్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. సో గైస్ 40 మోడల్. సో గ్రాండ్ i10 అనేది. గ్రాండ్ i10 స్పోర్ట్స్ ఆటోమేటిక్ వెహికల్ చూడొచ్చు మనకు ఆటోమేటిక్. సో కార్ అయితే వెల్ కండిషన్తో ఉంది. ఎక్కడికైనా డ్యామేజ్ లేదు. సార్ రేర్ సీట్లు చూద్దాం. సో గైస్ చూడొచ్చు రేర్ సీట్స్ చాలా బాగున్నాయి. సో విత్ ఏసీ వెంట్ ఉంటుంది. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటుంది అండి. గ్రాండ్ i10 కదా, కొంచెం బాగుంటుంది వెహికల్. ప్రైస్ కొంచెం స్పేషియస్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇది ఓన్లీ 3,25,000 ఇప్పిద్దామండి. లోన్ కావాలంటే 3 lakhs వరకు లోన్ వస్తుంది. ఎందుకంటే గ్రాండ్ i10 2014 మోడల్ స్పోర్ట్స్ అండ్ ఆటోమేటిక్ కాబట్టి. ఓకే. సో గైస్ 3,20,000 25,000
సో 3,25,000 ఉంది. ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందా? స్లైట్లీ అండి, మనం అన్ని డెడ్ అండ్ ప్రైస్ చెప్దాం ఈ వీడియోలో. ఎందుకంటే 1,85,000కి ఆటోమేటిక్ దొరకదు, 3,25,000లో గ్రాండ్ ఐటెంలో ఆటోమేటిక్ ఉండదు. ఇంత జెన్యున్ వెహికల్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అనమాట. మోహన్ గారు వన్ మోర్ వెహికల్ ఏంటంటే, నేను డోయల్గా వాడుకుంటా, ట్యాక్సీ తిప్పుకోవాలి ప్లస్ ఫ్యామిలీకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా, కొంచెం డీజిల్ వెహికల్ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి ఫోర్డ్ ఆస్పైర్ డీజిల్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. అది టైటానియం వేరియంట్ వస్తుంది. డీజిల్ టాప్ ఎండ్ అంటే ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. సెడాన్ మోడల్ కూడా మనకు డిజైర్ కంపేర్ టు డిజైర్ కన్నా కూడా చాలా బాగుంటుంది వెహికల్. మైలేజ్ కూడా 25-26 అలా వస్తుంది మైలేజ్. డీజిల్ వెహికల్ మాన్యువల్ అండి. ఓన్లీ 2,99,000కి ఇద్దాం. ఇది 2,99,000 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ అండి. అది ఇమీడియట్లీ దానికి కొంచెం ఎమర్జెన్సీ ఉండే వల్ల కొంచెం తక్కువలో ఇస్తున్నాడు. అది కూడా 1 or 2 డేస్లో సేల్ అయితేనే అవుతుంది ఆ రేట్కి. 2,99,000కి డీజిల్ వేరియంట్, ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. సో గైస్ 15 డీజిల్ వెహికల్ ఇది. సో ఎవరికైతే డీజిల్ కావాలి, ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే సో ఈ కార్ తీసుకోవడం చాలా అంటే చాలా బెటర్. సెడాన్ మోడల్ అండి, ఫుల్ సేఫ్టీ ఉంటుంది. అలైవిల్స్ కానివ్వండి, ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ప్లస్ మైలేజ్ కూడా, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మైలేజ్ కూడా 25-26 వస్తుందండి. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయండి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టీరింగ్లో అన్ని కంట్రోల్స్ అన్ని కూడా ఉంటాయండి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది, బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో గైస్ చూడొచ్చు రేర్ సీట్లు. సో రేర్ సీట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్పండి. బూట్ స్పేస్ కూడా చూడండి, చాలా బాగుంటుంది బండికి. సెడాన్ మోడల్ కదా ఇది, బాగా బూట్ స్పేస్ చూడొచ్చు చాలా ఎక్కువ. ఇదేంటంటే డీజిల్లో మైలేజ్ కూడా బాగా గట్టిగా వస్తుంది. దానికి కొందరికి అందరికీ ఏంటంటే మారుతి వెహికల్స్ ఎక్కువ వెళ్తారు, మెయింటెనెన్స్ అని. ఏం మెయింటెనెన్స్ ఏమి ఉండదండి డీజిల్ వెహికల్ ఇది. మీకు స్పేర్ పార్ట్స్ కూడా రెడీగా దొరుకుతాయి. ఇది ఓన్లీ 2,99,000కి ఇప్పించేద్దాం సార్. అది 2,99,000కి. ఈవెన్ సిబిల్ బాగుంటే కంప్లీట్ లోన్ చేసిద్దాం. 15 మోడల్ రైట్, 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్ అండి. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే యాక్చువల్ మన అండర్ 4 lakhs చెప్పినా కానీ మోహన్ గారు కోరిక మేరకు పెడుతున్నట్టుంది. ఎందుకంటే ఆల్త్రోజ్ ఫేవరెట్ అయ్యారు మోహన్ గారు. అలాగే ఆల్త్రోజ్ మన దగ్గరికి 21 మోడల్ వచ్చిందండి. ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ, 4,50,000 వరకు వస్తుంది ఈ వెహికల్. ఈ వీడియోలో మనం పెట్టిన 3,99,000లో ఇది ఒక్కటి మాత్రమే ఎక్కువ ప్రైస్ ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇది 21 మోడల్ ఆల్త్రోజ్ అండి, XZ టాప్ ఎండ్ వేరియంట్ అండి. యాక్చువల్ మార్కెట్లో 550 ఆ బడ్జెట్లో అమ్ముతున్నారు. కొంచెం కస్టమర్కి ఎమర్జెన్సీ ఉంది, మనం 450 ఆ బడ్జెట్ వరకు ఇప్పిద్దాం వెహికల్. 450 XZ అండి, టాప్ ఎండ్ వేరియంట్, ఆల్త్రోజ్ వెహికల్ అండి, పెట్రోల్ వేరియంట్ అండి. సో గైస్ టాటా ఆల్ట్రోజ్ XZ అది. సో 21 మోడల్, 21 మోడల్ అండి. ఓన్లీ 38,000 జరిగింది. బండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, ఒరిజినల్ పెయింట్తో కంప్లీట్గా. సో ఓన్లీ 38,000 జరిగింది. ఇది వచ్చేసి మనకు 4,50,000 వరకు అరేంజ్ చేద్దాం. సో గైస్ చూడొచ్చు టాటా ఆల్ట్రోజ్ ఇది. సో ఇంటీరియర్ పర్లేదు, బాగానే ఉంది. సో ఎలా ఉంది నా కార్, బాగానే ఉందా? రెడీ టు డ్రైవే ఉంటాయి కదా సార్ మా మోహన్ గారు మన దగ్గర. సో గైస్ చూడొచ్చు రేర్ సైడ్స్ బాగానే ఉంది. ఎంత 450 ఏనా? 450 ఆ బడ్జెట్లో ఇచ్చేద్దాం. 21 మోడల్ XZ టాప్ అండ్ వేరియంట్, ఓన్లీ 38,000 జరిగిందండి. 450 కంప్లీట్ లోన్ కూడా వస్తుందండి దీనికి కావాలంటే. సో 4 lakhs బడ్జెట్లో కొంచెం మంచి వెహికల్ 7 seater కూడా అడుగుతున్నారండి. లాస్ట్ టైం టీవీ ఒకటి పెట్టాం, డీజిల్ వేరియంట్ అయిపోయింది. ఇప్పుడు ఎర్టిగా అంటే ఆ బడ్జెట్లో చాలా తక్కువ ఉన్నాయి. మనం 3,99,000కి ఇద్దాం. ఇది ఎర్టిగా ఫుల్ టాప్ అండ్ వేరియంట్, సింగిల్ నెంబర్ 9090009 ఉంది చూడండి. ZXi వేరియంట్ అండి అది. అంటే అప్పట్లో 2012 మోడల్లో టాప్ అండ్ వేరియంట్ అంటే ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి మనకు. యాక్చువల్లీ VDS వర్షన్లో ఉండవు. ఇది వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ ZXi అండి. ఇది 7 seater కావాలి, నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉంది, తక్కువ తీస్తాను, అప్పుడప్పుడు తీస్తాం, ఎక్కడైనా ఫ్యామిలీ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మాత్రమే తీస్తాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది వెహికల్ ఇది. 17 మోడల్ పెట్రోల్, 2012 మోడల్ ఎర్టిగా ZXi అండి, టాప్ అండ్ వేరియంట్. 3,99,000కి ఇద్దాం. సో గైస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. సో గైస్ 2012 మోడల్. సో కార్ అయితే ఇంటీరియర్ 7 seater అండి. మనకు 7 seater వెహికల్ కావాలి, పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకు బడ్జెట్ కూడా ఫ్రెండ్లీలో ఒక 4 లక్షల లోపల ఏదన్నా వెహికల్ కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చే వెహికల్ ఇది. ఇది ZXi వేరియంట్ అండి. అందులో VXi అయితే అలై వీల్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉండవు. దీనికి అన్ని ఫీచర్స్ ఉంటాయి. నెంబర్ కూడా చాలా నీట్గా ఉంది, సింగిల్ 9తో ఉంది నెంబర్ కూడా, AP0909. ఇదండి 7 seater ఉంటుందండి. పెద్ద ఫ్యామిలీకి చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ ఓన్లీ 5 seater 5 members వెళ్తున్నాం అనుకుంటే ఈ సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, లగేజ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటే? సో 3,99,000కి ఇద్దాం. ఎర్టిగా పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్ 2012 మోడల్ అండి. 3,99,000కి ఇద్దాం. మనం ఈ చేసిన వీడియో అన్నింటిలో అండర్ 4 lakhs బడ్జెట్లోనే పెట్టాం చూడండి. మోర్ వెహికల్ అండి. ఇది 3,75,000కి ఇద్దాం. స్విఫ్ట్ పెట్రోల్ 2016 మోడల్ VXi వెహికల్ అండి. ఇది పెట్రోల్ వేరియంట్ వస్తుంది, 2016. చాలా బాగుందండి వెహికల్ కూడా, గ్రే కలర్లో. సో గైస్ చూడొచ్చు 2016 మోడల్ స్విఫ్ట్ VXi మిడిల్ వర్షన్ అండి. ఇది ప్రైస్ 3,75,000కి ఇద్దాం వెహికల్ ఇది. 3,75,000. సో ఇప్పుడు మనం చెప్పిన 10 వెహికల్స్ కూడా అండర్ 4 lakhs బడ్జెట్లోనే ఉన్నాయి చూడండి. ఒక్క ఆల్ట్రోస్ తప్ప. 16 మోడల్ అండి, 2016 VXi అండి. ఇది 16 మోడల్ మనకు 3,75,000 అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్. సో VXi ఆప్షనల్ అండి, చాలా బాగుంది వెహికల్ కూడా, రెడీ టు డ్రైవ్లో ఉంది ఇది. అవును, నాకైతే చాలా తక్కువ అనిపిస్తుంది ప్రైస్. మంచి ప్రైస్లోనే చేద్దాం, అందుకే కదా ఈరోజు మనం అండర్ 4 lakhsలో ఈ 10 వెహికల్స్ పెట్టాం మనం. సో గైస్ మారుతి స్విఫ్ట్ ఇది 70 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు నాకైతే.
కొంచెం చిన్న వెహికల్లో కొంచెం సేఫ్టీ అన్నీ ఉండాలి, ఇంజన్ కెపాసిటీ కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళకి మారుతి ఇగ్నిస్ చాలా బాగుంటుందండి. వెహికల్ చాలా రేర్గా ఉంటాయి, తక్కువ ఉంటాయి వెహికల్స్ ఇవి. వీటిల్లో ఆటోమేటిక్ వేరియంట్ జీటా వేరియంట్ అండి. జీటా అంటే ఆల్మోస్ట్ థర్డ్ టాప్ అండి ఇది. ఈ వేరియంట్కి ఏంటంటే మనకు అలాయ్ వీల్స్, పుష్ స్టార్ట్ బటన్ అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. ఇది కూడా మనకు 3,75,000 ఆ బడ్జెట్లో ఇప్పిద్దాం. 2017 జీటా ఆటోమేటిక్ వేరియంట్ ఓన్లీ 3,75,000కి ఇప్పిద్దామండి. చాలా స్పేషియస్గా ఉంటుందండి చిన్న బండి. కానీ ఇది వచ్చేసి నెక్సాన్ ఇగ్నిష్ అండి, ఆటోమేటిక్ వేరియంట్, పుష్ స్టార్ట్ బటన్, రివర్స్ కెమెరా, డోయల్ ఎయిర్ బ్యాగ్స్, పూర్తి కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయండి దీనికి. 70 మోడల్ కదా, 2017 టాప్ ఎండ్ వేరియంట్ అండి. సో గైస్ 17 ఆటోమేటిక్. సో ఎవరికైతే ఆటోమేటిక్ వెహికల్ కావాలంటే ఇది తీసుకోవచ్చు అనమాట. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మనం రేట్ షేర్ చేద్దాం. ఇది 3,75,000 చెప్తున్నారు సార్ కస్టమర్. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ వరకు. 375 స్లైట్లీ అంటే ఆల్మోస్ట్ 370, 365 బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు. 2017 జీటా వేరియంట్ ఆటోమేటిక్. ఇంకా వన్ మోర్ వెహికల్ అంటే మనకు ఇది వచ్చేసి నాకు జాజ్ ఆటోమేటిక్ చూపించామండి అండర్ 4 lakhsలో. ఇది కూడా అండర్ 4 lakhsలో డీజిల్ వెహికల్, కొంచెం మైలేజ్ కూడా బాగా రావాలనుకుంటే మోర్ స్పేషియస్ ఉంటుంది. హోండా జాజ్ వెహికల్ అండి ఇది. ఇది కూడా మనకు 375 చెప్తున్నాడు. 2015 మోడల్ డీజిల్ వేరియంట్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, మైలేజ్ కూడా బాగా మంచిగా వస్తుంది. 21-22 మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ కాబట్టి. హోండా జాజ్లో ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ అంటే 3,75,000 చెప్తున్నానండి. 350 ఆ రేంజ్ వరకు రావచ్చు. వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చూపించండి. గైస్ చూడొచ్చు హోండా జాజ్ ఇది. ఇంటీరియర్ కూడా మనకి ఏంటంటే బ్లాక్ అండ్ బీజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాడు. ఎందుకంటే డాష్ బోర్డ్ అంతా కూడా బ్లాక్ అండ్ బీజ్ ఉంటుంది. డాష్ బోర్డ్ కానివ్వండి, ఇక్కడ డోర్ హ్యాండిల్స్ దగ్గర ఇవన్నీ అదే విధంగా ఇచ్చాడు. జాజ్ వేరియంట్ అండి, డోయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS అన్ని ఫీచర్స్ ఉంటాయండి. ఇది డీజిల్ వేరియంట్. సో గైస్ చూడొచ్చు. సో రేస్ చేస్తూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మోడల్ ఏదన్నారు 2015 డీజిల్ వేరియంట్ హోండా జాజ్ 3,49,000కి ఇద్దాం సార్ వెహికల్ ఇది. సో డీజిల్ వెహికల్ రైట్? డీజిల్ వెహికల్. సో గైస్ డీజిల్ కాబట్టి మనకు మంచి మైలేజ్ వస్తుంది. వన్ మోర్ వెహికల్ i20 వెహికల్ అంటే మీకు ఓన్లీ 2,50,000 బడ్జెట్లో i20 ఇప్పిస్తాను అది. ఎందుకంటే 2013 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ మాన్యువల్ అండి. 2,55,000 అట్లా ఇప్పించేద్దాం అండి వెహికల్ ఇది. అవునా మోడల్ ఏదైనా 2013 స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఎక్సలెంట్గా ఉంది ఇంటీరియర్ కానీ అన్నీ కానీ. స్పోర్ట్స్ వేరియంట్ అంటే ఏమైందంటే మొత్తం అలాయ్ వీల్స్ కూడా వస్తాయండి కంపెనీ నుంచి మనకు. ఇది 2,55,000కి ఇప్పిద్దామండి బండి. 2,55,000 i20 వెహికల్. నార్మల్ i10లో దొరకట్లేదు ఈ మోడల్లో. మనం i20 స్పోర్ట్స్ ఎయిర్ బ్యాగ్స్, ABS అన్నీ ఉంటాయి. అలాయ్ వీల్స్ ఉన్న వెహికల్ చూపిద్దాం. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించారు మోహన్ గారు. సో గైస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. అంటే 13 మోడల్ అన్న 2013 స్పోర్ట్స్ వేరియంట్ అండి. అలాగే చూడండి వీడు అలాయ్ వీల్స్ కూడా కంపెనీ నుంచి వచ్చేస్తాయి మనకు. యాక్చువల్ ఈచ్ వన్ ఒక్కొక్క అలాయ్ వీలే మనకు 7,000-8,000 అలా ఉంటాయి. చూడొచ్చు రేర్ సీరీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. విత్ అలాయ్ వీల్స్ ఉంటాయి. అన్న మోడల్ ఏదైనా 2013 అండి స్పోర్ట్స్ వేరియంట్ అంటే ABS వెహికల్ అనమాట అనేది. 2013 i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. 2,55,000 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. అది 275 ఫైనల్ చెప్తుండే కస్టమర్. ఒక 1 వీక్ నుంచి వచ్చింది మన దగ్గరికి. అది కొంచెం 255 కైనా క్లోజ్ చేయండి సార్ అని అడుగుతున్నారు. ఎక్సలెంట్ ప్రైస్ ఉందండి. తీసుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ అండి అది. పెట్రోల్ చూసారు కదండి. ప్యాషన్ కార్స్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో మోర్ దెన్ ఒక 15 కార్స్ వరకు కవర్ చేసాం. ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా ప్యాషన్ కార్స్ మాదాపూర్లో విజిట్ అవ్వండి. సో ఈ వెహికల్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఎంక్వైరీస్ ఉన్నా, ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు సురేష్ గారు. సో దాంతో కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.